హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు 1xBet లో విత్డ్రాల్ పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా మెసేజ్ వచ్చింటుంది. వెరిఫై యువర్ డాక్యుమెంట్స్, ప్లీజ్ కాంటాక్ట్ ద సెక్యూరిటీ టీమ్. లేకపోతే రిక్వెస్ట్ ఫర్ డాక్యుమెంట్స్, ప్లీజ్ కాంటాక్ట్ ద సెక్యూరిటీ టీమ్. అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా పూర్తిగా చూడవలసిందే. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అసలు డాక్యుమెంట్స్ ఎవరికి పంపాలి, ఏ విధంగా పంపాలి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా తప్పించుకోవాలి అని ఈ వీడియోలో నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా యూట్యూబ్లో ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఫుల్ నాలెడ్జ్ ఈ ప్రాబ్లమ్ని మీరే క్లియర్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. సో స్టెప్ 1 వచ్చేసి సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేయడం. అసలు సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ ఏ విధంగా చేయాలంటే, మీరు 1xBet అయితే 1xBet, మెలాబెట్ అప్లికేషన్ అయితే మెలాబెట్ అప్లికేషన్, మీ అప్లికేషన్కి సంబంధించిన సెక్యూరిటీ టీమ్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్కే మీరు ఈమెయిల్ చేయాలి. సో మీరు 1xBet కాబట్టి నేను 1xBet ని కింద మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ మెలాబెట్ అయితే మెలాబెట్ ఈమెయిల్ ఐడి కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఆ ఈమెయిల్కి మీరు మెయిల్ పంపించాలి. ఓకే, అండ్ ఈమెయిల్ పంపిస్తారు. సో ఎవరి ఈమెయిల్ నుంచి పంపించాలి, ఇక్కడ మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకోసం అంటే మీ 1xBet అకౌంట్లో ఎలాంటి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో అదే ఈమెయిల్ నుండే మీరు సపోర్ట్ టీమ్కి మెయిల్ చేయాలి. అదే ఈమెయిల్తో పంపితేనే వాళ్ళు మీ అకౌంట్ని గుర్తిస్తారు. మీరు ఈమెయిల్ లింక్ ఇంకా చేయకపోతే ఇప్పుడే యాప్ సెట్టింగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఈమెయిల్ని యాడ్ చేసుకొని దాని తర్వాతనే సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి, సెక్యూరిటీ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఈమెయిల్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఈమెయిల్ మిస్ మ్యాచ్ అయితే వాళ్ళు రిప్లై ఇవ్వరు. అక్కడనే తెలిసిపోతుంది వీళ్ళు అసలైన నిజమైన హోల్డర్ కాదు ఆ అకౌంట్కి. ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వీళ్ళు నిజాయితీ పరులు కాదు. సో ఇప్పుడు మీ దగ్గర రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది, నెక్స్ట్ సెక్యూరిటీ టీం వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంది. సో ఇప్పుడు మీరు మొదటి ఈమెయిల్ వాళ్ళకు పంపిస్తున్నారు. ఈ మొదటి ఈమెయిల్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ లాంటిది. సో కాబట్టి మీరు ఏదంటే అది ర్యాండమ్గా రాయకూడదు. నేను ఒక ఫార్మాట్ ఇస్తున్నాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. జస్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని అందులో మీ యొక్క గేమింగ్ ఐడి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి, మీరు ఒకవేళ విత్డ్రాల్ అమౌంట్ ఎంత పెండింగ్ ఉందో ఆ అమౌంట్ మెన్షన్ చేసి డియర్ 1xBet సపోర్ట్ టీమ్ అని రాసి దానికి వాళ్ళకు మెసేజ్ చేయండి. ఓకే, సో ఈ ఈమెయిల్ని మీరు సెక్యూరిటీ టీమ్కి పంపించిన తర్వాత మీకు వితిన్ 5 to 10 minutesలోనే రిప్లై ఈమెయిల్ అయితే వస్తుంది. సో కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మీకు రిప్లై మాత్రం వస్తుంది. ఇక్కడ ముఖ్యమైనది ఏమి అంటే మీరు వెయిట్ చేయండి. మాక్సిమం 3 to 4 hours వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మెయిల్ రాలేదు అంటేనే మళ్ళీ ఈమెయిల్ వాళ్ళకి పంపించడానికి ట్రై చేయండి. కానీ నాకు 10 నిమిషాలకే మెయిల్ రాలేదు కదా అని చెప్పి మళ్ళీ ఈమెయిల్ అయితే చేయకండి. ఒకటేసారి మెయిల్ చేయండి. 3 to 4 hours, ఇంకా మాక్సిమం అంటే 6 hours వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఈమెయిల్ రాకపోతే మళ్ళీ కొత్త ఈమెయిల్ పంపించండి. అంతే తప్పించి మీరు మళ్ళీ ఈమెయిల్ పెట్టకండి. ఓకే, సో మీరు ఇప్పుడు ఎవరికి ఈమెయిల్ ఐడి పంపించాలో తెలుసుకున్నారు, ఏ ఈమెయిల్ నుంచి పంపించాలో తెలుసుకున్నారు, సో ఏ విధంగా రిప్లై ఇవ్వాలో తెలుసుకున్నారు. సో మీరు రిప్లై ఇచ్చిన తర్వాత ఎంతసేపటికి మీకు రిప్లై వస్తుంది అనేది కూడా తెలుసుకున్నారు. సో ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు, ఏ డాక్యుమెంట్స్ నువ్వు పంపాలి, డాక్యుమెంట్స్ ఎలా పంపాలి, వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఐడి అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, దాన్ని సెల్ఫీ తీసుకొని పంపి అని అడుగుతారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే వాళ్ళు సెల్ఫీ తీసుకొని పంపి అని అంటే అర్థం ఏంటి అంటే, మీ యొక్క ఐడి కార్డ్ని ఒరిజినల్ ఉంటుంది మీతో ఖచ్చితంగా. సో ఒరిజినల్ ఉంటుంది. ఆ ఒరిజినల్ని ఈ చేత్తో ఈ విధంగా పట్టుకో, లేకపోతే ఈ విధంగా అయినా పట్టుకొని మీరు ఒక ఫోటో మీ ఫ్రెండ్తో తీయించుకోండి. మీ ఫేసు అండ్ మీ యొక్క ఐడి రెండు ఒకే ఫ్రేమ్లో కనిపించాలి. మీ ఫ్రెండ్తో అయినా ఫోటో తీయించుకొని, లేకపోతే మీరే సెల్ఫీ తీసుకొని పంపించండి. బెటర్ ఆప్షన్ ఏంటంటే మీ ఫ్రెండ్ ఎవరితోనైనా ఇంట్లో ఉన్న వాళ్ళతో ఒక ఫోటో తీయించుకొని మీరు మెయిల్ ఐడికి అటాచ్ చేసి పంపించండి. వాళ్ళు సాటిస్ఫై అయిన ఎమ్మెన్యే మీకు ఏం అడుగుతారు అంటే, మీ యొక్క డిపాజిట్ హిస్టరీ, మీ యొక్క యాప్లో మీరు డిపాజిట్ చేసింటారు కదా అమౌంట్, లేకపోతే విత్డ్రాల్ అయినా చేసింటారు కదా అమౌంట్, ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోనే పడ్డాయా లేదా ఇంతకు ముందు అని వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. దానికి ప్రూఫ్గా బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఫోన్పే స్క్రీన్ షాట్స్ కానీ, గూగుల్ పే స్క్రీన్ షాట్స్ కానీ పెట్టమంటారు. సో మీరు విత్డ్రాల్ హిస్టరీ కానీ, డిపాజిట్ హిస్టరీకి మ్యాచ్ అయ్యే విధంగా అవి మీ అకౌంట్ నుంచే డిపాజిట్ చేశారు. ఒకవేళ విత్డ్రా చేసుకుంటే మీ అకౌంట్కే విత్డ్రా వచ్చింది, అది క్లియర్గా కనిపించే విధంగా మీరు ఆ స్క్రీన్ షాట్స్ అనేవి తీసి పెట్టాలి. ఒకవేళ ఇది సాటిస్ఫై అయిపోయిన తర్వాత, ఓకే, ఇవన్నీ సాటిస్ఫై అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఫైనల్గా మీకు ఏ మెయిల్ ఐడి అడుగుతారంటే, వాళ్ళు పంపిస్తున్న మెయిల్స్ కనిపించే విధంగా, ఓకే, వాళ్ళు పంపిస్తున్న మెయిల్స్ ఒక ఫోన్లో చూపించండి. అండ్ మీ యొక్క గవర్నమెంట్ ఐడి, ఓకే, ఒక చేత్తో పట్టుకున్న తర్వాత మీ ఫేసు, అంటే ఇక్కడ ఈ ఒకటే ఫ్రేమ్లో వాళ్ళు పంపించిన మెయిల్స్, మీ ఫేస్ ఐడి అండ్ మీ యొక్క గవర్నమెంట్ ఐడి, ఈ మూడు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించినట్లు ఒక ఫోటో తీసి పంపించేస్తే ఫైనల్గా వారు వెరిఫికేషన్ కంప్లీట్ చేసేస్తారు. సో ఈ ఫైనల్ స్టెప్ దగ్గర అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏమడుగుతారు అంటే, మా ఈమెయిల్ ఐడీస్ అండ్ మీ గవర్నమెంట్ ఐడి చూపిస్తూ ఒక సెల్ఫీ తీసి పంపించండి అంటారు. సో అప్పుడు మీరు ఒక ఫోన్లో మీరు ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోండి, వాళ్ళు పంపిస్తున్న ఈమెయిల్స్ కనిపించే విధంగా పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ మీరు మీ గవర్నమెంట్ ఐడి, మీ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాళ్ళకు ఫస్ట్ మెయిల్ ఏదైతే పంపిస్తారో అది పట్టుకొని మీ ఫేస్ క్లియర్గా కనిపించినట్లు ఫేస్కు దగ్గరగా పెట్టుకొని ఫోటో తీసి పంపించండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తారు. ఇంతే ఉంటుంది ప్రాసెస్.
వాళ్ళు మీ డాక్యుమెంట్స్ చూసి సంతృప్తిగా అయితే మీకు ఎమ్మనే వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసి మీ విత్డ్రాల్ ఆప్షన్ అనేది తిరిగి యాక్టివేట్ చేస్తారు. అయితే మీకు డాక్యుమెంట్స్ రిజెక్ట్ అయ్యి ఇంకా డౌట్ ఉంటే, కొంచెం క్లారిఫికేషన్ కావాలి నా నుంచి నాతో మాట్లాడాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి, నాతో మాట్లాడొచ్చు. మీరు ఇచ్చిన ప్రతి మెసేజ్ కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, అది కూడా ఫ్రీగానే ఇస్తాను. ఎందుకు ఫ్రీగా అంటే నేను ఈ విధంగా హెల్ప్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్ని స్లోగా గ్రో చేసుకోవాలనే లక్ష్యం మాత్రమే. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాను. మన ఈ మొత్తం వీడియోలో సమ్మరీ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఈమెయిల్ అడ్రస్ని కరెక్ట్గా ఎంచుకోండి. ఓకే, ఎంచుకున్న తర్వాత నేను ఇచ్చిన ఫైనల్గా ఇక్కడ అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈమెయిల్ ఇస్ ద బెస్ట్ ఈమెయిల్, బెస్ట్ ఛాన్స్. సో నేను ఇచ్చిన ఫార్మాట్నే మీరు కాపీ పేస్ట్ చేసి వాళ్ళకు పంపించండి. సో పంపించే ముందు గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి మాత్రమే మెయిల్ చేయాలి. ఫేక్ డాక్యుమెంట్స్ అస్సలు పంపకండి. అండ్ దాన్ని క్రాప్ చేయడము, ఎడిట్ చేయడము అస్సలు చేయకండి. ఓకే, వాళ్ళ దగ్గర పొలైట్గా క్లియర్ లాంగ్వేజ్లో మాట్లాడండి. ఇక్కడ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పంపించిన ప్రతి ఈమెయిల్కి కూడా మీరు జస్ట్ రిప్లై ఆప్షనే ఇవ్వండి. మళ్ళీ మీరు కొత్తగా మెయిల్ చేయొద్దు. ఇంతకుముందు పంపించింటారు, వారు దానికి రిప్లై ఇచ్చింటారు. సో మళ్ళీ మీరు రిప్లైనే ఇవ్వాలి, అంతే తప్పించి మీరు కొత్త మెయిల్స్ పంపించొద్దు. ఒకవేళ అట్లా పంపిస్తే వాళ్ళు స్టాప్ సిస్టమ్ నోటిఫికేషన్ అని, మల్టిపుల్ థ్రెడ్స్ అని వస్తుంటుంది. మా మల్టిపుల్ థ్రెడ్స్ మొత్తానికి బ్లాక్ చేస్తాం అని చెప్పి బెదిరించే ఈమెయిల్స్ వస్తాయి. సో అటువంటివి రాకూడదు అనుకుంటే నువ్వు ఓన్లీ వాళ్ళ ఈమెయిల్కి ఓన్లీ రిప్లై ఆప్షన్ మాత్రమే పంపించాలి. ఓకే, నేను అర్థం చేసుకుంటున్నాను మీ ప్రాబ్లం ఖచ్చితంగా పెద్ద సమస్యే. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, స్ట్రెస్ అవ్వద్దు. ఒకవేళ హెల్ప్ కావాలంటే టెలిగ్రామ్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, వెళ్ళి జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే షేర్ చేయండి. ఖచ్చితంగా ఇటువంటి సమస్యల గురించి నేను వీడియోస్ చేస్తుంటాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విత్డ్రాల్ అండ్ వెరిఫికేషన్ గురించి, అథెంటికేట్ వీడియోస్ గురించి ఇంకా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సమస్య త్వరలోనే సాల్వ్ అవుతుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.